దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా. పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు. పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు. కనుములు కట్టాలు పెట్టే మమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా. नागभास्कर कामेश्वरानस्य पौंडरस्य कृष्णराजनस्य श्रीशैलवस्य ओम भूः ओम भवः ओम शुभः ओम महः ओम जनः ओम तपः ओम तत्सवितरवरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् ओम आपो ज्योतिरसोमतं ब्रह्मभोर्भवस्य वरोम ममानुकोण्डिप्रियप्रीत्यद्वाराज्ञां शिवे शोभने भवन्ते तमस्य ब्रह्मणः कीयवरा स्मृतमनः कल्पे वैवश्वतमन्तरे कलिगे भवाले
పరిపూర్ణతా సిద్ధిద్వార సమస్త చైతన్య మహిమా జై బొల్సలం తల్లి దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు శ్రీ శ్రీ బొల్సలమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల ఫ్రూట్స్ తోటి సుమారు 4 టన్నులతో ఫ్రూట్స్ తోటి గుడి అంతా అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలను. అలాగే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతున్నాయి. రేపటి రోజున మహిళలకు సామూహిక కుంకుమ పూజలు జరపబడును. మహిళా భక్తులు ఇచ్చేసి ఆ పూజలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుచున్నాం. జై బొల్సలం తల్లి. జై బొల్సలం. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు మన గ్రామ దేవత శ్రీ 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 బొల్సలమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనలందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి విశేషమైన అలంకరణ దాదాపు 30 రకాల ఫ్రూట్స్తో 4 టన్నుల ఫ్రూట్స్తో ఈ రోజున అత్యంత సౌందర్యమయంగా ఆలయాన్ని ఇలా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా కన్నుల పండుగ వీక్షిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత బాగా ఈ అలంకరణ చేయడానికి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ సామూహిక పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలకు మాకు వెన్నెండు నిలిచిన మా ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో ఈ 10 రోజులు కూడా అత్యద్భుతంగా ఈ దసరా మహోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ జై బొల్సలం తల్లి. మహోత్సవాల్లో భాగంగా మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో సుమారు 4 టన్నుల ఫ్రూట్స్తో వివిధ రకాల ఫ్రూట్స్తో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. 9 రోజులు కూడా వివిధ రకాల అలంకరణలు అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారం అలాగే గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున మా మిత్రులు అంజిబాబు గారు సహకరించినటువంటి మహిళలకు కానీ అలాగే మిత్రులు అందరూ కూడా ఉండి రాత్రులు పగలు ఉండి కష్టపడి
ఆయన వెన్నంటూ ఉండి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ తోడుగా ఉండేటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే అంజిబాబు గారికి అమ్మవారు ఒక దయా దాక్షిణ్యాలు. ఆయనతో పాటు మేము కూడా ఆయనతో పాటు ఉండి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని 9 రోజులు కూడా తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బల్సలం తల్లి. జై బల్సలం తల్లి. స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన పురదేవత శ్రీ బల్సలమ్మ తల్లి ఆలయంలో దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు డాక్టర్ శశికుమార్ గారి దంపతుల చేతి గోపూజ, అలాగే మిగిలిన కుంకుమ పూజలు, అభిషేకాలు చేసి ఈరోజు దసరా ఉత్సవాలకి నాంది పలకడం జరిగింది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన బల్సలమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయం మొత్తం కూడా 4 టన్నుల వివిధ రకాల ఫలాలతోటి అలంకరించి భక్తుల సందర్శనార్థం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారావు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని మేము తెలియపరుస్తూ, రేపు సామూహిక కుంకుమ పూజలు మహిళలందరికీ కూడా జరుగుతున్నాయి. అనంతరం కూడా అమ్మవారి యొక్క ప్రతి శుక్రవారం చేసేటటువంటి అన్నదాన కార్యక్రమంలోనే భాగంగా రేపు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి అన్నప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 9వ తారీఖు